మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ MJPTBCWREIS ఈ తెలంగాణ రెసిడెన్షియల్ బీసీ జూనియర్ కాలేజీలో ఒక నోటిఫికేషన్ పడింది. అందులోకి ఎంటర్ కావాలంటే ఎగ్జామ్ రాయాలి. ఇక్కడ జూనియర్ ఇంటర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ లోకి ఎంటర్ కావడానికి ఎగ్జామ్ రాయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది. ముందు ఈ నోటిఫికేషన్ చదివే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ అండ్ కామెంట్. ఇక్కడ తెలంగాణలో బీసీ రెసిడెన్షియల్ కాలేజీలో 261 జూనియర్ కాలేజెస్ ఇప్పుడు ప్రెసెంట్ గా రన్నింగ్ అవుతున్నాయి. ఈ కాలేజీలలో సీట్స్ డిస్ట్రిక్ట్ వైజ్ గా కేటగిరీస్ బాయ్స్ కి గర్ల్స్ కి ఉన్నాయి. ఇక్కడ లిస్ట్ మీరు డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఇవి డౌన్లోడ్ చేసుకొని మీరు కేర్ఫుల్ గా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా స్క్రోలింగ్ చేస్తే అంతా లిస్ట్ వచ్చేస్తుంది. ప్రతి డిస్ట్రిక్ట్ లో ఎక్కడెక్కడ కాలేజ్ ఉన్నాయో బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఓన్లీ బీసీస్. ఇక్కడ బాయ్స్ జూనియర్ కాలేజెస్ కి సీట్లు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి మిగిలిన వొకేషనల్ గ్రూప్స్ కూడా సీట్లు ఉన్నాయి. కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ గా చూసుకోవచ్చు. ఇటువైపు కిందికి వచ్చేస్తే ఇక్కడ ఇలా స్క్రోలింగ్ చేస్తే ఇక్కడ గ్రాండ్ టోటల్ ఉంది. ఇది దేనికంటే ఎంపీసీలో ఈ బాయ్స్ కి ఎన్ని సీట్లు ఎంపీసీలో 4585 ఉన్నాయి టోటల్, గ్రాండ్ టోటల్ ఉన్నట్టు. బైపీసీలో 4265 సీట్లు, సిఈసికి 1580 సీట్లు, ఎంఈసికి 580 సీట్లు, హెచ్ఈసికి 250 సీట్లు. ఇది వొకేషనల్స్, అగ్రికల్చర్, క్రాఫ్ట్, ప్రొడక్షన్ అనే ఒక కోర్స్ ఉంది, దానికి 20 సీట్లు ఉన్నాయి. గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్ కి 20 ఉన్నాయి. ఇక ల్యాబ్ టెక్నీషియన్ కి ఎంత 40 ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఉంది హాస్పిటాలిటీ అనేది, మేనేజ్మెంట్ అనేది 20 ఉన్నాయి. మొత్తం తెలంగాణలో బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో సీట్స్, గ్రాండ్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 11,360 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు గర్ల్స్ కి ఇక్కడ ఉన్నదిగా గర్ల్స్ జూనియర్ కాలేజెస్ మన తెలంగాణలో ఎన్ని ఉన్నాయంటే ఇది ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్ ఇస్తే అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు కేర్ఫుల్ గా చూడొచ్చు. కింద ఇక్కడ గ్రాండ్ టోటల్ ఉంటుంది. ఇక్కడ కింద ఇక్కడ ఇది గర్ల్స్ కి ఎంపీసీలో 4215 సీట్లు ఇక్కడ ఉన్నది. తర్వాత బైపీసీలో 4090 సీట్లు ఉన్నాయి. సిసికి 1325 సీట్లు ఉన్నాయి. ఎంఈసికి 390 సీట్లు ఉన్నాయి. హెచ్ఎస్కి 290 సీట్లు ఉన్నాయి. ఇక్కడ వొకేషనల్ కంప్యూటర్, గ్రాఫిక్, యానిమేషన్ 20 ఉన్నాయి. ఫ్రీ స్కూల్ టీచింగ్ ట్రైనింగ్ అనేది ఉంది, 20 ఉన్నాయి. ఇక్కడ కమర్షియల్ గార్మెంట్స్ అని ఉంది, దీనికి 20 ఉన్నాయి సీట్లు. ఇక్కడ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అనే దానికి 150 ఉన్నాయి సీట్లు. మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ టెక్నీషియన్ కి 40 ఉన్నాయి. ఫిజియోథెరపీకి 20 ఉన్నాయి. టూరిజం, హాస్పిటాలిటీ, మేనేజ్మెంట్ కి 20 ఉన్నాయి. మొత్తం తెలంగాణలో గర్ల్స్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఎన్ని సీట్లు ఉన్నాయంటే 10,500 సీట్లు ఉన్నాయి అన్నట్టు. ఇక మరి ఈ ఎగ్జామ్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే ముందు సబ్జెక్ట్ ఏం చదవాలంటే ఇక్కడ ఇచ్చేశారు. ఎంపీసీకి ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ ఇచ్చారు. బైపీసీకి ఇంగ్లీషు, బయాలజీ, ఫిజికల్ సైన్స్, ఎంఈసికి ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సిఈసికి ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, హెచ్ఈసికి ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్. ఈ ఏసీపీ, సిజిఏ, ఎంపీహెచ్డబ్ల్యూ, ఎంఎల్టీ, పీటీ, పిఎస్డబ్ల్యూటీ, టీహెచ్, సిజిటి అనేవి ఇవి కూడా వొకేషనల్ కోర్సు. ఇవి ఏవి చేశారో సబ్జెక్ట్ ఇక్కడ ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్ ఏ గ్రూప్ ఫాల్ అయినా 2.5 గంటలు రాయాల్సిందే. ప్రతి సబ్జెక్ట్ 50 మార్కులు, టోటల్ 150 మార్కులు ఉంటాయి. ఇలా ఉంటుంది. ఇక్కడ ఫుల్ ఫామ్ ఏసీపీ అనే దాని వొకేషనల్ కోర్స్ కి ఫుల్ ఫామ్ అగ్రికల్చరల్ క్రాఫ్ట్ ప్రొడక్షన్, సిజిఏ కంప్యూటర్ గ్రాఫిక్ యానిమేషన్స్, ఎంపీఎస్డబ్ల్యూ అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఎంఎల్టీ అంటే తెలుసు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, పీకే అంటే ఫిజియోథెరపీ, పిఎస్టిటి అంటే ప్రీ స్కూల్ టీచింగ్ ట్రైనింగ్, టీఐఎండ్ అంటే టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, సిజిటి అంటే కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ. ఇలా వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. వీటి కూడా ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చేశారు. ప్రతి దాంట్లో మార్కు చొప్పున 150, 2 గంటల్లో రాయాలి. అన్ని ఓఎంఆర్ సీట్ లో ఫిల్అప్ చేయాలి. అంత ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఇది దేని బేస్ మీద ఉంటుందంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ ఆఫ్ తెలంగాణ సిలబస్ బేస్ మీద ఉంటుంది. సో ఇప్పుడు ఈ మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఈ వెబ్సైట్ లో కింద ఇప్పుడు చెప్తాను, ఆ వెబ్సైట్ లో ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ఎస్ఎస్సి స్టాండర్డ్ తెలంగాణ స్టేట్ సిలబస్ ఫర్ గ్రూప్ సబ్జెక్ట్స్ అండ్ ఇంగ్లీష్ విల్ బి జనరల్ ఇంగ్లీష్ అని ఉంటుంది. మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఆ సైట్ లో ఉంటాయి. ఇక షెడ్యూల్ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్ అప్లికేషన్, డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 19వ తారీఖు 2/2024 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే సబ్మిట్ చేయడానికి అప్లికేషన్ 30వ తారీఖు 3/2024 లాస్ట్ డేట్.
హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే 5వ తారీఖు 4వ నెల 2024లో చేసేయాలి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే 21వ తారీఖు 4వ నెల 2024లో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు 200 ఉంటుంది. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి ఏంటంటే క్యాండిడేట్ షాల్ ఫస్ట్ గో త్రూ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ కేర్ఫుల్లీ అండ్ సాటిస్ఫై ద ఎలిజిబిలిటీ. ఎలిజిబిలిటీ ఏ ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు ఖచ్చితంగా ఎస్ఎస్సి కానీ ఈక్వలెంట్ ఎగ్జామ్ స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. సప్లిమెంటరీ వాళ్ళకి అవకాశం లేదు, ఫస్ట్ లో పాస్ అయిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. Candidates are after satisfying the eligibility criteria, the submission of application through online shall pay a fee of 200 rupees. Payment to gateway లో ఈ డేట్ న 19/2/2024 టు 30/3/2024 లోపల మీరు సబ్మిట్ చేశారు ఆన్లైన్ లో. అప్పుడు పేమెంట్ గేట్వే సెంటర్ లో క్యాండిడేట్ హ్యాస్ టు గివ్ ఒక నెంబర్ ఇస్తారు, ప్రిలిమినరీ డేటా ఇస్తారు. దాంట్లో నేమ్ అడుగుతారు, క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అక్కడ వాళ్ళు ఒక రెసిప్ట్ ఇస్తారు. దాంట్లో పేమెంట్ గేట్వే ద క్యాండిడేట్ షాల్ బి ఇష్యూడ్ ఏ జనరల్ నెంబర్ ఇచ్చేస్తారు. ఎందుకంటే నెంబరు ఫీజు కట్టినట్టు ఇచ్చేస్తారు. అప్పుడు అప్లికేషన్ ఆన్లైన్ త్రూ ద వెబ్సైట్ ఇక్కడ ఇచ్చేసారు mjptbcwreis.telangana.go.in అనే సైట్ లో సబ్మిట్ చేయాలి అప్లికేషన్. అక్కడ ఒక నెంబర్ ఇస్తారు. నెంబర్ ఇవ్వాలని అప్లికేషన్ చేసినట్టు కాదు, అది కేవలం ఫీజు కట్టినట్టు మాత్రమే. ఇది ఓన్లీ కన్ఫర్మేషన్ ఆఫ్ ద ఫీ రిసిప్ట్. బిఫోర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద క్యాండిడేట్స్ హ్యాస్ టు ఫిల్ అప్ మోడల్ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అక్కడ ఫామ్ ఇస్తే దాన్ని డౌన్లోడ్ ఇచ్చేస్తే దాంట్లో ఫిల్అప్ చేయాలి, కేర్ఫుల్ గా చేయాలి. ద క్యాండిడేట్ షాల్ ఫాలో ద ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ యాజ్ గివెన్ ద information bulletin and also as per the instructions provided online while filling up the online application form. The candidate should be ready with a photograph of size 3.5 into 4.5 centimeter photograph ఉండాలి, ఫోటోస్ ఉండాలి. బిఫోర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ద ఫోటో షుడ్ బి స్కాన్ చేయాలి ఫోటోని అండ్ అప్లోడ్ చేయాలి ఫోటోని. ఎప్పుడు అలాగే దీంతో పాటు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, దాంట్లో నింపినాక కేర్ఫుల్ గా నింపినాక అప్లికేషన్ ఫామ్ కూడా స్కానింగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఇఫ్ ద క్యాండిడేట్ అప్లై యూజింగ్ అదర్ ఫోటో, వేరే వాళ్ళ ఫోటో కనుక అలా అప్లోడ్ చేస్తే క్రిమినల్ గా యాక్షన్ తీసుకుంటారు. వైల్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ద క్యాండిడేట్ హ్యాస్ టు ఆప్షనల్ ఓన్లీ వన్ కోర్ గ్రూప్. ఫిల్ చేసేటప్పుడు ఆన్లైన్ లో ప్రతి క్యాండిడేట్ కి 2 చాయిస్ ఉంటాయి. కోర్ గ్రూప్, ఎంపీసీ, బైపీసీ లాంటి కోర్ గ్రూప్ అయినా సరే, వొకేషనల్ కోర్స్ అయినా సరే చాయిస్ సెలెక్ట్ చేసుకోవడానికి చాయిస్ ఇస్తారు. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు, అది ఆల్టిగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఇస్తారు. ద కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ టు బి ప్రిజర్వ్డ్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్. ఫర్ ఎనీ మిస్టేక్ చేస్తే, ఇన్కరెక్ట్ చేసేస్తే క్యాండిడేట్ రెస్పాన్సిబుల్ అవుతాడు, రిజెక్ట్ చేస్తారు అప్లికేషన్ ఫామ్ ని. అప్లికేషన్ ఆఫ్ ద ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి రిజెక్ట్ అవుతారు. సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ ప్రొసీడ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ తేవాలి ఎప్పుడు అడ్మిషన్ కాలేజీలో అడ్మిట్ అయ్యేటప్పుడు. ద సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్ ఇఫ్ దే ఫాల్ టు సబ్మిట్ నెసెసరీ డాక్యుమెంట్స్. అవసరమైన డాక్యుమెంట్స్ ఆ రోజు తీసుకోకపోతే క్యాన్సిల్ అవుతుంది సీట్. ఇప్పుడు ఆల్ టికెట్ క్యాండిడేట్ కెన్ డౌన్లోడ్ దర్ ఆల్ టికెట్ ఫ్రమ్ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా, ఆ వెబ్సైట్ లో ఈ డేట్ లో 5వ తారీఖు 4వ నెల 2024లో ఈ రిఫరెన్స్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్ ప్రకారం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది పోస్ట్ లో మాత్రం పంపరు, డౌన్లోడ్ మాత్రమే చేసుకోవాలి. హాల్ టికెట్ మీద ఎక్కడ సెంటర్ పడ్డది డేట్ కూడా ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయని తెలుసు కదా, ఇందాక చెప్పిన జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఫిల్అప్ చేయాలి. అడ్మిట్ అయ్యే కాలేజీలో అడ్మిట్ అయిన రోజు ఒరిజినల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. ఇది ఇంకా ఇక్కడ కిందకి వచ్చేస్తే సెలక్షన్ మెరిట్ ప్రకారం సెలక్షన్ చేస్తారు. తర్వాత కొన్ని రిజర్వేషన్ ప్రకారం చేసేస్తారు. ఈ వెబ్సైట్ లో హాల్ టికెట్ ఉంటుంది. సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, ఒకవేళ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయితే ఒరిజినల్ హాల్ టికెట్ తీసుకెళ్ళాలి కాలేజీకి జాయినింగ్ కావడానికి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఒరిజినల్ స్టడీ కండక్ట్, క్యాస్ట్ ఒరిజినల్, ఇన్కమ్ ఒరిజినల్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇది ఒకటి, పాస్పోర్ట్ 4 ఉంటాయి, 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్, కాషన్ డిపాజిట్ 1000 రూపాయలు, మెయింటెనెన్స్ ఛార్జెస్ 1000 రూపాయలు పే చేయాలి అక్కడ. ఈ విధంగా MJPTBCWREI సొసైటీ వాళ్ళకి ఈ విధంగా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇంకా డీటెయిల్స్ ఇక్కడ నెంబర్ ఇచ్చారు 040233286 నెంబర్ కి ఫోన్ చేయొచ్చు. ఈ హెడ్ ఆఫీసు ఈ జూనియర్ కాలేజ్ కన్సర్న్ సొసైటీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే లొకేటెడ్ అట్ 2nd ఫ్లోర్ మాసప్టాక్ లో ఉంది. DSS భవన్ హైదరాబాద్ లో ఉంది. బై సెక్రటరీ MJPTBCWREIS. ఈ విధంగా నోటిఫికేషన్ ఉన్నది. కానీ నేను ఇంకేమైనా చెప్పేది ఉంటే కామెంట్స్ లో చేస్తే మీకు చెప్తాను. నేను మళ్ళీ ఒకసారి ఎక్కడెక్కడ డౌట్స్ ఉంటే నేను చెప్పేస్తా. ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుందంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ పడతాయి. డేట్ 24/2/2024 లో ఉంటుంది ఎగ్జామినేషన్ డేట్. ఆల్ టికెట్ లో ఉంటుంది ఖచ్చితంగా. ఫర్ అడ్మిషన్ ఇన్ వొకేషనల్ కోర్సెస్ సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ స్టేట్ మెరిట్ బట్టి చూస్తారు. స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ S12 districts ఆర్ ఎలిజిబుల్. దగ్గర ఉన్న వాళ్ళు S12 districts ఆర్ ఎలిజిబుల్.
యాన్యువల్ ఇన్కమ్ ఎలా ఉండాలంటే పేరెంట్స్ గార్డియన్స్ షల్ నాట్ ఎక్సీడెడ్ 1,50,000కు ఎక్కువ ఉండదు. ఎక్కడ వాళ్ళకి 2 లక్షలు అర్థం మీద వాళ్ళకి ఉండకూడదు. ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అంత 1,50,000 ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. ఇంకొకటి ఉంది ఇక్కడ, ఈబీసీ క్యాండిడేట్స్ మస్ట్ సెక్యూర్ మినిమం జీపీఏ 6.0 ఉండాలి. అదర్ సెల్ సెక్యూర్ మినిమం జీపీఏ 5 ఉండాలి. ఎస్ఎస్సిలో ఆల్ స్టూడెంట్స్ ఈబీసీ కానీ అదర్ కానీ వాళ్ళకి జీపీఏ ఎంత ఉండాలి? 4 ఉండాలి. ఇన్ ఇంగ్లీష్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఇంటర్మీడియట్ కి. సప్లిమెంటరీ కానీ అడ్వాన్స్ సప్లిమెంటరీ కానీ క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబుల్ కాదు ఎంట్రన్స్ ఎగ్జామ్ కి. ఫెసిలిటీస్ ఏముంటాయంటే ఇక్కడ మంచిగా గుడ్ లైబ్రరీస్, రీడింగ్ రూమ్స్, ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. ఇక్కడ మంచిగా కేర్ తీసుకుంటారు. నోట్ బుక్స్, యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ అన్ని ఇస్తారు. కాస్మెటిక్ చార్జెస్ వాళ్ళే డబ్బులు ఇచ్చేస్తారు. ఇక్కడ స్పెషల్ గా కోచింగ్ ఇస్తారు. ఐఐటి, నీట్, ఎంసెట్, సిఎస్సిపిటి అలాంటి ఫ్రీగా కోచింగ్ ఇస్తారు. దాని పేరు సూపర్ 10 అనే పేరుతో వీళ్ళు కోచింగ్ ఫ్రీగా నీట్ గానీ, ఎంసెట్ గానీ, ఐఐటి గానీ ఇచ్చేస్తారు. ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పొచ్చు. ఈ స్లిప్, ఈ పీడిఎఫ్ మొత్తం డిస్క్రిప్షన్ లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని క్లియర్ గా కాలేజీలు ఎక్కడ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.